నేటి ముఖ్యాంశాలు. బుధవారం నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి పాదయాత్ర ప్రారంభం. తాండూరు పాత మున్సిపల్ కార్యాలయంలో 3 ఆధార్ కేంద్రాల ప్రారంభం బుధవారం నుండి అందుబాటులోకి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ప్రముఖ జ్యోతిర్లింగం శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి పాదయాత్ర ప్రారంభం కానుంది. సుమారు 100 మందికి పైగా ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అటు నుండి రసూల్పూర్ హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని శ్రీశైలం బయలుదేరనున్నారు. ప్రతిరోజు 35 నుండి 40 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు భక్తులు ఉద్దండాపూర్ మాజీ సర్పంచ్ కేశవరావు, మాజీ వైస్ ఎంపీపీ తుప్పుడు శేఖర్లు తెలిపారు. 8 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ పాదయాత్ర వల్ల తాము కోరుకున్న కోరికలు తీరాయని, శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటామని తెలిపారు. ఇంకా ఎవరైనా భక్తులు పాదయాత్ర చేయాలనుకుంటే ఉదయం బావిగి భద్రేశ్వర దేవాలయంలో తమను కలవాలని సూచించారు. శ్రీ ఓం నమ శివాయ. మేము గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం గిట 17/1/2024 రోజు ఉదయం 8 గంటలకు భద్రప్ప దేవాలయం నుండి ప్రతి సంవత్సరం వలె భద్రప్ప గుడి నుండి మేము పాదయాత్ర ప్రారంభిస్తాము. శ్రీశైలానికి మేము 8 రోజుల్లో శ్రీశైలానికి మేము చేరుకుంటాము. ప్రతిరోజు మేము 30 నుండి 35 రోజులు 35 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడక్కడ స్టాప్స్ చేసి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసినాము. మరియు మా భక్తులు 14 సంవత్సరాల నుంచి మా వెంబడి వస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేవు. అందరూ ఆరోగ్యంగా ఆరోగ్యాలతో ఉన్నారు. వాళ్ళు మంచిగా జరుగుతున్నది కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళే ఫోన్ చేసి మాకు పాదయాత్ర ఎప్పుడు పెడతారు, డేట్ ఫిక్స్ చేయండి అని వాళ్ళే మాకు వెంబడి పడి పాదయాత్ర గురించి మాకు చెప్తారు. మేము ఆరోగ్యంగా ఉన్నాము. మాకు కొన్ని సమస్యలు తీరినాయి. మేము అనుకున్న పనులు గిట కోరికని జరిగినాయి కాబట్టి మేము అందరము కలిసి మీతో వస్తామని అందరం తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము రేపు పొద్దున 8 గంటలకు పాదయాత్ర బయలుదేరుతాము. కావున భక్తులు ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు పొద్దున 8 గంటలకు భద్రప్ప గుడికి రాగలరని మా శ్రీశైల పాదయాత్ర కుటుంబ సభ్యుల తరపు నుండి నేను మనవి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. బ్రహ్మరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి నమ. నేను తాండూరు నుంచి ప్రతి సంవత్సరం మాదిరిగానే 17వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి బావిగి భద్రేశ్వర దేవాలయం నుండి పాదయాత్ర ప్రారంభం కాబడుతున్నది. రావాల్సిన భక్తులందరూ కూడా రేపు ఉదయం 8 గంటలకు భద్రప్ప గుడికి వచ్చేసి అక్కడి నుంచి రసూల్పూర్ హనుమాన్ల దగ్గర టిఫిన్ ఉంటుంది. అక్కడి నుంచి డైలీ 30-40 కిలోమీటర్లు పోయి ఒక ఆల్ట్ ఉంటుంది. ఆల్ట్ దగ్గర భోజనాలు చేసుకొని అట్లా డైలీ ఉదయం నైటు నడవాల్సి ఉంటుంది. పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే భగవంతుడు మనకు అన్ని విధాల సహకరించాలంటే మనం ఆరోగ్యంగా కూడా ఫస్ట్ ఉండాలి. మనకున్నటువంటి ఆరోగ్యం బాగుంటే అన్ని కూడా బాగుంటాయనే ఉద్దేశం. గత చాలా రోజుల నుంచి వెనకటి నుంచి చూసినట్లయితే పాదయాత్ర ఎందుకు చేస్తారంటే మానసికంగా ఆరోగ్యంగా భక్తిపరంగా ఈ రకంగా కూడా మంచి అలవాట్లతో ఏర్పడతాయి ఈ ఒక పాదయాత్ర వలన. పాదయాత్రకు ఒకసారి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ డేటు ఎప్పుడు పెడతారో అని చెప్పేసి వాళ్ళు ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఎందుకంటే నేను 14 ఏళ్ల నుంచి పోతున్నా కాబట్టి ఇంచుమించు ఏజ్ తోటి లిమిట్ లేదు. ఒకసారి ఆ 55 ఏళ్లున్న మనిషి కూడా అంతే నడుస్తాడు, 60 ఏళ్లున్న మనిషి అంతే నడుస్తాడు. ఆ ఊపు, ఆ ఉత్సవము, ఆ భగవంతుని మల్లన్న సన్నిధానికి చేరాలనే ఒక తపన వాళ్ళకందరికీ నమ్మకం, ఇవన్నీ కూడా ఒక పాదయాత్ర ద్వారానే సాధ్యమవుతాయి. అది పోయి వచ్చిన వాళ్ళకే అనుభూతి తెలుస్తుంది. కాబట్టి నేను ఏదైతే ఈ సిటీ కేబుల్ ద్వారా ప్రజలు మన నియోజకవర్గ ప్రజలకు కోరేది ఒకటే,
సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. సమస్యలను అధిగమించాలంటే ఒక పాదయాత్ర ద్వారా ఒక సాధ్యమవుతుంది. కాబట్టి మరి రావాల్సిన వాళ్ళందరూ కూడా మరి రావాలని కోరుకుంటూ మరి వారికి ఇప్పటికి ఎంతమంది తయారయ్యారు? ఇప్పటికీ దగ్గర దగ్గర 100 మంది తయారైనరు. ఫస్ట్ 15 నుంచి 20 మంది అయినరు, 20, 30 అయినరు, ఇట్లా 100 మంది వరకు వస్తా ఉన్నారు. ఇంకా రాను ఇంకా పెరుగుతూనే ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా మా యొక్క పాదయాత్ర భక్త బృందం అంతా మరి కేశవ్ గాని, బాలరాజు గాని, అశోక్ అంకుల్ గాని, రవణ గాని, రమణారెడ్డి గాని, మా యొక్క టీం వరకు వాళ్ళకి ఏ లోట్లు లేకుండా మరి శ్రీశైలం వరకు వాళ్ళకి వెనుక ఉండి మరి అన్ని విధాలుగా సహకరిస్తూ మా టీం కష్టపడతా ఉంది. కాబట్టి వారందరూ కూడా బాగుండాలి, మరి వచ్చిన వాళ్ళు బాగుండాలి నా యొక్క ఉద్దేశము. మరి రాబోయే రోజుల్లో ఇంకా పెరిగి మరి మంచి వాళ్ళకి కూడా మంచి కలగాలని ఆశిస్తున్నా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో 3 నూతన ఆధార్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుండి ఈ ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి ఉంటాయని తాండూరు ఆర్డీఓ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒకే ఒక ఆధార్ ఉండడం పట్ల వినియోగదారులు పలు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో 3 నూతన ఆధార్ కేంద్రాలు రావడం జరిగిందని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా తెలిపారు. ప్రతిరోజు 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆధార్ సెంటర్లు పనిచేయనున్నాయని, 3 సెంటర్లు ఒక్కొక్క సెంటర్ 50 మందికి టోకన్లు ఇవ్వనున్నట్లు 150 టోకన్లు తీసుకోవచ్చని తెలిపారు. మొబైల్ నంబర్ అప్డేట్ కోసం 50 రూపాయలు, ఫోటో మరియు బయోమెట్రిక్ అప్డేట్ కోసం 100 రూపాయలు, ఇంటి పేరు సవరణ తదితర విషయాలకై 50 రూపాయలు, 18 సంవత్సరాలకు తక్కువగా ఉన్న వారికి 100 రూపాయల చొప్పున డబ్బులు చెల్లించాలని, అంతకన్నా ఎక్కువ చెల్లించరాదని ఆర్డీఓ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో సూచించారు. 16 जनवरी को ओल्ड म्यूनसिपालिटी में आधार सेंटर 3 आधार सेंटर्स मतलब एक सेंटर है 3 काउंटर रखे हुए हैं जो कि बहुत ही प्रॉब्लम चल रही थी तांडर में। इसीलिए एमएलए साहब खास तौर पर बात कर हमारे कलेक्टर साहब से आरडीओ साहब से बात कर जो है ना ये चालू करे हैं। तो आप लोगों को कल से जो है ना यहाँ पर ओल्ड म्यूनसिपालिटी में आधार सेंटर का जो फैसिलिटीज़ है पूरे दिए जाएंगे। तांडूर की जनता से आवाम से यही रिक्वेस्ट है, कल से जो है जो भी काम रहे आधार कार्ड लिंक के, आधार कार्ड के जो भी नेम स्पेलिंग कुछ भी अच्छे बुरे काम जो भी आधार से जो लिंक है वो आप लोग ओल्ड म्यूनसिपालिटी में आके कल से करा सकते हैं। जय हिंद, जय कांग्रेस। తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable